నవ సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వివివి లక్ష్మణరావు, కాకినాడ ఈగల్ టీం ఆంజనేయులు పేర్కొన్నారు. సోమవారం యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వివివి లక్ష్మణరావు, కాకినాడ ఈగల్ టీం ఆంజనేయులు, జిల్లా అధికారి సత్యనారాయణ తదితరులు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత సమాజ మార్పులోనూ నవ సమాజ నిర్మాణంలోనూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మత్తు అనే మహమ్మారికి యువత బానిసలుగా మారవద్దని సూచించారు. మాదక ద్రవ్యాలు మనుషుల జీవితాలను నాశనం చేస్తాయని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు అలవాట్లకు ఆకర్షితులు కావద్దని సూచించారు. జూన్ 1వ తేదీ నుండి 26వ తేదీ వరకు యాంటీ డ్రగ్స్ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వారోత్సవాల్లో విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈగల్ విభాగం కాకినాడ టీం సభ్యులు, పుష్కరమాత కాన్వెంట్ కమిటీ, డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ సభ్యులు సుందర్రాజు, మేనేజర్ సుధారాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు అసిస్టెంట్ డైరెక్టర్ అండి 3 జిల్లాలు. సో ఈరోజు మన కాకినాడ కలెక్టర్ ద్వారాగా మనము పోస్ట్ రిలీజ్ జరిగిందండి. 1వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మనం నేషనల్ నషాముక్త భారత్ క్యాంపెయినింగ్ రన్ చేస్తున్నాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. 2020లో మనకి స్టార్ట్ చేశారు. అది ఎవ్రీ ఇయర్ మనం ఇలాగా 25 రోజులు అవేర్నెస్ క్యాంపెయిన్ జరుపుతున్నాము. మెయిన్ ఏంటంటే మనకి డీ అడిక్షన్ సెంటర్ ఉన్నారు, అక్కడ సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే మనకి ఈగల్ టీం కూడా ఉన్నది. ప్రతి జిల్లాలో ఒక సిఐ హెడ్ కింద స్టేట్లో ఒక ఐజీ ర్యాంక్లో టాప్ సెంటర్ అనమాట. సో కాకినాడ వరకు వస్తే హైవేలో ఉన్నది కాబట్టి సో ట్రాఫిక్ ఎక్కువ జరుగుతుంది. పక్కపదికి పండించడం ఏమి ఉండదు. మన స్కూల్స్లో కాలేజెస్లో అన్ని అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ 25 రోజులు మనం ఎక్కువ తీసుకెళ్తున్నామండి. చాలా మంది ఎన్జిఓస్ ఉన్నాము, ఆ సపోర్ట్ తీసుకొని అన్ని స్కూల్స్లో కాలేజెస్లో మిగతా పబ్లిక్ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాము. సో దీనివల్ల నష్టాలు ఏంటున్నది, యంగేజ్లో డీ అడిక్షన్ సెంటర్ కొంతమంది వస్తున్నారు, బట్ ఎక్కువ ఆల్కహాల్ వస్తుంది కృష్ణ ఎన్జిఓలో. బట్ కొంతమంది దగ్గర డీ అడిక్షన్ వస్తున్నారు, రీలాప్స్ అవుతున్నారండి. అది కూడా కాన్ చేయకుండా తక్కువ రేట్లో దొరుకుతుంది కాబట్టి ఎక్కువ మంది ఎడిక్షన్కి అందుబాటులోకి వచ్చేస్తాం అన్నమాట. సో గవర్నమెంట్ అయితే చాలా పర్టికులర్ ఉన్నారు. దీన్ని ఎలాగైనా సరే అవేర్నెస్ తోటి, ఇంటర్వెన్షన్ తోటి, పబ్లిక్ సపోర్ట్ తోటి, అలాగే పబ్లిక్ సపోర్ట్ నషాముక్త భారత్ మన ఇండియా అంతా కూడా డ్రగ్స్ సైకిల్ చేయడానికి మంచి క్యాంపెయిన్. థ్యాంక్ యూ అండి.